ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. 2026వ సంవత్సరంలో తన కృపలలో భద్రపరిచి మన శ్రమలను కొట్టివేసుకోవడానికి యేసుక్రీస్తు అనుభవించిన ఆ శ్రమలను తలంచుచు శిల్వ శ్రమల ధ్యాన కాలములలో పాల్గొనటం ద్వారా మనకు విజయం ఇచ్చే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఫిబ్రవరి 27వ తేదీ 2026 ఈ నెలలో చివరి శుక్రవారం కొరకు మరియు ధ్యాన ఉపవాస దీక్షలో 9వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు శిల్వ స్వస్థత ఉపవాస వాక్య వాగ్దానం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమేన్. మన ఆత్మీయ జనకుడు ఎం దేవదాసయ్య గారి యొక్క బోధనలను శిల్వ విలువ ధ్యాన కొలువ అనే పుస్తకంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అవి మీకు వీడియో రూపంగా అందించాము. అవి అన్నీ కూడా ఈ యొక్క వాక్య వాగ్దానంతో పాటుగా మీకు డిస్క్రిప్షన్లో లింకుగా ఇచ్చుచున్నాము, కావున నొక్కి చూడగలరు. ఈ 40 రోజులు కూడా శిల్వ వాక్య ప్రసంగాలను విని బలపడదాము, దీవించబడదాము. కావలసినవి దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని జనంగమా, మన పాపములకే తద్వారా వచ్చిన శాపముల కొరకై ఆయన తన శరీరమును శిల్వ మ్రానుకు అప్పగించుకొనెను. కొరడాలతో కొట్టిన ఆ గాయములలో, చేతుల్లో, కాళ్ళల్లో మేకులు, గాయములలో నుంచి వచ్చిన రక్తముచే మనం స్వస్థపరచబడుచున్నాము. స్వయంగా ఆయనే ఆ భారభరితమైన శిల్వ మ్రానును యెరూషలేము పట్టణము గుండా మోసెను. కల్వరి కొండపై శిల్వ వేయబడెను. అట్టి రక్తముచే స్వస్థత పొందిన వారముగా నిరంతరము ఆయన నామమును ప్రార్థించుచు ధ్యానించుచు శిలువ శ్రమల నుండి మన శ్రమలలో విడుదల పొందుటకు ఇట్టి ధ్యానములలో నడవగల శక్తిని, అలాగే స్వస్థత పొందగల భాగ్యములను దేవాది దేవుడు మనెల్లరకు దయచేయునుగాక. ఆమేన్. శుక్రవారం ఉపవాస స్వస్థత ప్రార్థనలు. మాకు కావలసిన ఈవులను అనుగ్రహించే ఆశీర్వాదాలు కర్త అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, నేడు మరోసారి నీ సన్నిధిలో నుండి ఇచ్చే ఫలాలు, నెరవేర్పుల కొరకు స్వస్థతలు, ఆశీర్వాదములు, తలాంతులు, గర్భఫలములు, జ్ఞానములు, తెలివితేటలు, వివేకం, పరిశుద్ధాత్మశక్తి కుమ్మరింపు, సేవా పరిచర్యలో అభివృద్ధి, దేవాలయాల నిర్మాణం, గృహముల నిర్మాణము, బైబిల్ బోధనలో పరిణితి, పోటీ పరీక్షల్లో విజయము, ఉద్యోగములు, వ్యాపారం, ఉపాధులు, బిడ్డల భవిష్యత్తు, పంటలు సమృద్ధిగా పండుట, పశుపక్షాదుల కాపుదల, విద్యా పరీక్షల్లో విజయం, విదేశాలలో ఉన్నవారికి కాపుదల, విదేశాలు వెళ్ళుటకు మార్గం సుగమగుట, కోర్టు వాయిద్యములు విజయము, అప్పుల బాధ నుంచి విజయము, ఇలా ఎన్నెన్నో ఆశిస్తున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి ఫలింప చేయమని వేడుకుంటున్నాం. నీ రక్తము చే మా గాయములను కట్టి స్వస్థపరచుము, మా మనసులను శాంతి సమాధానాలతో నింపుము. మేము శిల్వ ధ్యానములలో ప్రార్థించుట ద్వారా నీ యొక్క కృపలను పొందగల శక్తిని, పరిశుద్ధాత్మతో కుమ్మరింపు చేసుకునే ఆత్మస్థితిని అనుగ్రహించుము. తద్వారా మేము ఈ సంవత్సర కాలమంతయు నీ ఆత్మ నడిపింపులో సైతాను ఉచ్చులో పడకుండా కాపాడుకునే శక్తిని నీ శిలువ బలము ద్వారా అనుగ్రహించుము. నీ సన్నిధిలో నిరంతరము నిన్ను ఆరాధించుచు స్తుతించుచు నివసించే శక్తిని మా ఇళ్లకు దయచేయము. ఎవరైతే ఉపవాస ప్రార్థన దీక్షలను చేయుచు దేవుడు లక్ష్య పెట్టలేదని, నా ప్రార్థన ఆలకించి నెరవేరడం లేదని వేదనలో ఉన్నారో వారి చింత యావత్తు నీ మీద వేయుచున్నాము. ఇప్పుడే వారికి గొప్ప నెరవేర్పు అనుగ్రహించి శాంతి సమాధానములు దయచేసి సాక్షులుగా నిలవబెట్టము. ఇంకా సమస్యలలో, బాధలలో, అనారోగ్యములతో నలిగిపోతున్న వారందరినీ హృదయ వేదన విని ఉన్న తండ్రి, వాటన్నిటి నుండి విడుదల దయచేసి వారి నీ సన్నిధిలో మ్రోకరించి ప్రార్థనలు చేసుకుని సమస్యల నుండి విడుదల పొందగల శక్తిని దయచేసి నిరంతరం ఉపవాస దీక్ష యొక్క ఫలములను అనుగ్రహించుము. మా శిరస్సు నుండి అల్కాలు వరకు ఉన్న వ్యాధులన్నీ నీ రక్తంచే వేగిరమే స్వస్థపడుదును అనే విశ్వాసం కలిగి సంపూర్ణ ఆరోగ్యం పొందగల శక్తిని దయచేయము. తల మొదలు తల వెంట్రుకల రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము. ముక్కుకు సంబంధించిన వ్యాధులను న్యాయం చేయము. చెవులకు సంబంధించిన వ్యాధులు, పళ్ళకు సంబంధించిన, ముఖమునకు సంబంధించిన, నోరుకు సంబంధించిన, గొంతుకు సంబంధించిన రోగములను బాగు చేయము. మెడకు సంబంధించిన వ్యాధులను, భుజములకు సంబంధించిన వ్యాధులను, ఎముకలకు సంబంధించిన వ్యాధులను, కండరాలకు సంబంధించిన బలహీనతలను తొలగించి స్వస్థపరచుము. గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, కాలేయముకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి విడుదల దయచేయము. గర్భాశయ దోషాలు, వాటికి సంబంధించిన ప్రతి విధమైన వ్యాధులను న్యాయం చేసి సాక్షులుగా నిలుపుము. గర్భఫలములను త్వరతగితిన అనుగ్రహించమని వేడుకుంటున్నాము.
వెన్ను నొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత, బీపీ, షుగర్లు, హెచ్చుతగ్గులు, వివిధ రకములైన జ్వరాలు గుణపరచుము. ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. మరణకరమైన ఆపదల నుండి విపత్తులను తప్పించి దీర్ఘాయుషు రాకడ ధన్యత అనుగ్రహించి ఆనంద తైలంతో అభిషేకించుము. పిల్లలకు జ్ఞానం లేకపోవుట, చదువులలో వెనకబడుట, చదివినవి జ్ఞాపకం లేకపోవుట, పరీక్షలలో విజయం సాధించలేకపోవుట, అవన్నీ నీ బిడలైన వారి నుండి విడుదల దయచేసి సంపూర్ణ జ్ఞానంతో నింపి అందరికంటే ఘనమైన విజయం అనుగ్రహించుము. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయము. ఉద్యోగాలలో ప్రమోషన్లు ఇచ్చి ఉన్నతంగా నిలుపుము. వ్యాపారాలలో, వృత్తులలో, ఉపాధిలో, ఆదాయంలో దినదిన అభివృద్ధి చెందుతూ నిన్ను మహిమపరిచే వారిగా చెయ్యుము. కోర్టు వాయిద్యములలో విజయం, అప్పులను రూపుమాపి అప్పిచ్చేవారిగా చేయుము. విదేశాల్లో చదువు నిమిత్తం, ఉపాధుల నిమిత్తం తమ కుటుంబాలకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధిని తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడి కావలసినవి మెండుగా దయచేయము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనల వర్షం కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతులుగా కుమ్మరించుము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ దీవెన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శిల్వనాథుడైన యేసుక్రీస్తు నామమున మన పాపములు, శాపములను కొట్టివేసి తన గాయములచే సంపూర్ణ స్వస్థతలను దయచేసి శిల్వ ధ్యానములలో విలువ కలిగిన వారముగా మనం ఆయన సన్నిధిలో నిలబడగల శక్తిని మన ఎల్లరికూ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఈ పరిచర్య చేయుచున్న మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము. ఆమేన్. పాపమేరుగ నటి ప్రభుని బాధ పెట్టిరి, పాపమేరుగ నటి ప్రభుని బాధ పెట్టిరి, శాపవాక్యములను బల్కి శ్రమలు బెట్టిరి, శ్రమలు బెట్టిరి, శ్రమలు బెట్టిరి.